27th కి కన్నప్ప సినిమా రాబోతుంది. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవన్నా, ఓన్లీ ఒకటే రీజన్ చూడడానికి ప్రభాస్. దానికి దీనికి కదా సంబంధమే ఉండదన్న. మీ ట్రేలర్ చూసే ఉంటారు, హీరోయిన్ ఎట్లా ఉందో మీరు చూసే ఉంటారు. అది భక్తి సినిమా అయితే కాదు, 100% ప్రభాస్ కోసం. బడ్జెట్ సగం వచ్చినా ప్రభాస్ దా వస్తుంది అంతే, అంతకు మించి ఇంకేం రాదు. ప్రభాస్ చూసి ఫస్ట్ డే కలెక్షన్స్ అలా వచ్చేస్తాడు పెట్టిందల్లా. 4 minutes ఉందంటే అయి బొమ్మ, అంతకు మించి ఇంకేం లేదు. బాస్ హీరో అంటే ఓకే మాకు, అంతకు మించి ఇంకేం లేదు. బాగా డిఫరెంట్ కనిపించాడు, అసలు ప్రభాస్ లాగే లేడు. వాళ్ళు వచ్చిన ఒకటే మాట్లాడతారు అన్న, ప్రభాస్ మా ఇంట్లోనే తిన్నాడని అంటారు, లేకపోతే ముగ్గురు సీఎంలు వచ్చి మా ఇంట్లోనే కూర్చొని అంటారు. తెలంగాణలో 27th కి కన్నప్ప సినిమా రాబోతుంది. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవన్నా, ఓన్లీ ఒకటే రీజన్ చూడడానికి ప్రభాస్. ప్రభాస్, ఓన్లీ ప్రభాస్ అంతే రీజన్, మెయిన్ రీజన్ అదే. కన్నప్ప సినిమా అంటే భక్త కన్నప్ప అని అప్పట్లో ఒక రేంజ్ లో ఆడింది, కృష్ణరాజు గారు చేసిన సినిమా. మరి ఆ కాన్సెప్ట్ పరంగా చూసే అవకాశం లేదంటారా? దానికి దీనికి కదా సంబంధమే ఉండదన్న. మీ ట్రేలర్ చూసే ఉంటారు, హీరోయిన్ ఎట్లా ఉందో మీరు చూసే ఉంటారు. అది భక్తి సినిమా అయితే కాదు. అది ఆ రేంజ్ లో అయితే మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనా ఓన్లీ ప్రభాస్ కోసం, ఓన్లీ ప్రభాస్ కోసమే. నువ్వు 100% ప్రభాస్ కోసమే. బడ్జెట్ సగం వచ్చినా ప్రభాస్ దా వస్తుంది అంతే, అంతకు మించి ఇంకేం రాదు. ప్రభాస్ చూసి ఫస్ట్ డే కలెక్షన్స్ అలా వచ్చేస్తాడు పెట్టిందల్లా. డే 1 మొత్తం వస్తే ప్రభాస్ 4 minutes ఉందంటే అయి బొమ్మ, అంతకు మించి ఇంకేం లేదు. విష్ణు గారు కావచ్చు, అదేవిధంగా మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్ లాల్ గారు, కాజల గారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు కదా. మరి వీళ్ళ కోసం కూడా ఎవరు చూడరు? వాళ్ళ కోసం ఉన్నా చూడరన్న, తెలిసిందే కదా ప్రభాస్ రేంజ్ అని. అంటే ఎందుకోసం మీరు ఇంత డిసప్పాయింట్ అయ్యారు ఈ సినిమా విషయంలో? డిసప్పాయింటెడ్ అంటే అతని హీరో వద్దన్న, ప్రభాస్ హీరో అంటే ఓకే మాకు, అంతకు మించి ఇంకేం లేదు. అంటే ఇప్పటి కూడా కొంతమంది అసలు ఆయన హీరోనే కాదు కమెడియన్ అంటున్నారు సినిమాలో. లేదు, కమెడియన్ ఇంకా బాగా చేస్తారన్న. మంచిగానే చేశాడు, తర్వాత ప్రభాస్ కమెడియన్ అంటే రాజ్యసభలో చేస్తాడు కామెడీ మొత్తం. అంటే మొన్న మధ్య హార్డ్ డిస్క్ పోయిందని కొంత రూమర్స్ చేశారు, అదంతా కూడా సినిమా ప్రమోషన్స్ కోసం వాళ్ళు చేసిన వాళ్ళు అన్నారు. మళ్ళీ ఇంకా ఎక్స్టర్నల్ డిస్క్ మళ్ళీ ఉందనుకున్నా. గ్రాఫిక్స్ లో ప్రభాస్ కొంచెం డిఫరెంట్ గా కనిపించింది. బాగా డిఫరెంట్ గా కనిపించాడు, అసలు ప్రభాస్ లాగే లేడు. ప్రభాస్ డూపేట్ చేస్తే మేమే అందరూ ఎందుకన్నా చూడడానికి వెళ్తారు. మామూలు లుక్లు అలాగే ఉంటాయి కానీ అదే గ్రాఫిక్స్ అవి కొంచెం తేడా వస్తుంది. మేకప్ అది సరిగా లేదు ప్రభాస్ కానీ అలాగైతే హిట్ 2 లో ఆయన భక్తి క్యారెక్టర్ కాబట్టి మేకప్ అలాగేస్తాను, లేకపోతే ఇట్లా ముల్లెట్ కటింగ్ కొట్టి ఇట్లా అయిపోయింది వెళ్ళిపోదు. సోడా స్టోరీ మీద బలం కాదు, అందరూ ఉంటే కొంచెం అట్రాక్టివ్ కనిపిస్తుంది. ఇప్పుడు కల్కి సినిమా ఉంది, అందులో గట్టి చూసుకుంటే స్టోరీ ఉండదు కానీ అందరు యాక్టర్లు ఉంటారు, వాళ్ళ క్యామియో ఉంది వీళ్ళ క్యామియో ఉంది అని చూడడానికి చాలా మంది వెళ్తారు. అదే విధంగా వాళ్ళు వచ్చిన ఒకటే మాట్లాడతారు అన్న, ప్రభాస్ మా ఇంట్లోనే తిన్నాడని అంటారు, లేకపోతే ముగ్గురు సీఎంలు వచ్చి మా ఇంట్లోనే కూర్చొని అంటారు. తెలంగాణలో 180 రజనీకాంత్ వాడి వీడు లేదులే అన్న, ప్రభాస్ ఉన్నా సరే అంత రాదులే అన్న, అంత కూడా కాదు. ప్రభాస్ బట్టి చూసుకుంటే 300, 250, 300 చెప్తాను కదన్నా. ప్రభాస్ ఉన్నా కదా, ఫస్ట్ డే వెళ్తారు, ఫస్ట్ షో వెళ్తారు, చూస్తారు. ఓకే ప్రభాస్ అని ఇన్ని వస్తారు, స్నాప్లు ఇన్స్టాగ్రామ్ పెట్టేస్తారు, ఇంకెవడు వెళ్ళదు. ఇంకా అది ఒక్కడే చాలు మాకు. స్నాప్ లో వచ్చేది లేదా ఐఫోన్ లో వచ్చేది, ఎవరు వెళ్ళరు అంతే. వచ్చిన డే 1 కలెక్షన్. అంటే ప్రభాస్ ఒక అరగంట ఉంటేనే మీ ఫ్యాన్స్ ఓకే అప్పుడు బడ్జెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, దాదాపు వస్తుందని. అతని ఇప్పుడు కలికి లాగా ఈ విజయ్ దేవరకొండ